హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసీఏ వరల్డ్. ఏంటి కార్తీక మాసంలో చేయాల్సిన వ్రతం ఇప్పుడు చేస్తున్నారు అనుకుంటున్నారా? కాదు, మేము కార్తీక మాసంలోనే చేయించాం, కానీ వీడియో మాత్రం నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. వీడియో పూర్తిగా చూడండి. అండ్ నేను వాయిస్ ఓవర్ పూర్తిగా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే మైక్ సరిగా రావట్లేదు. నా మైక్ పాడైపోయింది, మొబైల్ మైకే పాడైపోయింది. సో సారీ, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. పూర్తిగా చూడండి వీడియో. అండ్ నేను వాయిస్ ఓవర్ ఖచ్చితంగా ఇవ్వను అనట్లేదు. సత్యనారాయణ వ్రతం ఎందుకు జరుపుకోవాలి మీకు తెలిసి కమెంట్ చేయండి. అండ్ నాకు తెలిసిన విషయం ఏంటంటే, మనం ఇయర్ అంతా వేరే వర్క్స్లో బిజీ ఉంటాం, కానీ ఒక్కసారైనా సత్యనారాయణ వ్రతం చేసుకుంటే వి విల్ బీ హ్యాపీ ఫర్ ద 2 hours. ఆ 2 hours అయినా మనం సంతోషంగా కూర్చొని ఒక దగ్గర కూర్చొని పూజ చేస్తాం. యాక్చువల్గా పూర్వంలో ఎవ్రీ మంత్ పూజ కథ చేయించేవాళ్ళంట, కానీ ఇప్పుడు ఇయర్లీ వైజ్ చేయిస్తున్నారు. మధ్యలో కొబ్బరికాయలు చూపించాయి కదా, అవన్నీ కథ సామాన్. యాక్చువల్గా కథ సామాను, కథ పీట అవన్నీ మనకి ఎక్కడ ఇస్తారంటే గుళ్ళోనే ఇస్తారు, యాదగిరిగుట్టలోనే ఇస్తారు. యాదగిరిగుట్టలోనే మనకి ఉంటుంది అనమాట. సైడ్కి ముందు వెళ్ళేటప్పుడు మనకి బస్ స్టాప్ వస్తుంది కదా, పార్కింగ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి అక్కడ గోపురం కలిసి సత్యనారాయణ వ్రతాలు జరిగే స్థలం ఉంటుంది. అక్కడికి వెళ్ళి లైన్లో నుంచి ఉంటే మనకి టికెట్ ఇస్తారు. ఒక టికెట్ 800 రూపీస్. ఆ టికెట్తో పాటు మనకి కథ సామాన్లు అన్నీ ఇస్తారనమాట. సో అవన్నీ తీసుకొని మనం కథ పీట పెట్టుకొని పూజ స్టార్ట్ చేస్తాం అనమాట. కథ పీట అంతా మనమే కుదించుకోవాలి, మనమే రెడీ చేసుకోవాలి, బొట్లు అని మనమే పెట్టుకొని చేయాలి. ఆ వీడియో ముందు ఉంటుంది, చూస్తూ ఉండండి. యాక్చువల్గా నా క్లిప్స్ అన్నీ క్లమ్జీ అయినాయి అనమాట, అన్నీ కలిసిపోయాయి. అన్నీ చెక్ చేసా కానీ ఎంత ట్రై చేసినా రావట్లేదు. సో క్లమ్జీగా ఉన్నాయన్నమాట వీడియోస్. ఏమనుకోకుండా చూడండి, ప్లీజ్ చూడండి. అండ్ మనం ముందే కథ స్టార్ట్ అయ్యే ముందే కంకణం అన్నీ కట్టుకోవాలి. యాక్చువల్గా నాకు కంకణం అంటే చాలా ఇష్టం. మా డాడీ నాకు ఎవ్రీ మంత్ అంటే ఏ పూజకి వెళ్ళినా కంకణం తీసుకొని ఫస్ట్ మా ఇంట్లో నాకే కట్టాలన్నమాట మా డాడీ. నాకు అంత ఇష్టం కంకణం అంటే. ఐ మీన్ కంకణం వస్తే నాకు అదొక పాజిటివ్ వైబ్ వస్తుంది అనమాట. ఓకే, దేవుడు మనతో ఉన్నాడు అనే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అనమాట. నాకు చాలా ఇష్టం. మా డాడీ ఫొటోస్ ఇస్తున్నాడు. యాక్చువల్గా మేము ఎవ్రీ ఇయర్ చేయిస్తాము సత్యనారాయణ వ్రతం. మా డాడీ మాలేసుకునే ముందు చేస్తామన్నమాట. నేను సండే రోజు మా ఇంట్లో అయ్యప్ప స్వామి పూజ ఉంది, అండ్ మా డాడీ వాళ్ళ సన్నిధానం దగ్గర పూజ ఉంది. సో నేను ఆ వీడియో కూడా తీసి మీకు పెడతా. అని కుదిరినంత వరకు తీయడానికి ట్రై చేస్తా, తీసి మీకు పెడతాను అనమాట. యాక్చువల్గా సండే నాకు ఆఫీస్ ఉంటుంది, బట్ నేను పూజకి వెళ్తా. ఆఫీస్ నాకు ఈవినింగ్ షిఫ్ట్ అనమాట. సో నేను పూజకి వెళ్ళి వీడియో తీసి పెడతా. సో నేను టికెట్ చూపిస్తున్నాను, 800 ఉంది, 800 రూపీస్ అనమాట టికెట్. కథ అయిపోయిన తర్వాత నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తా. మొత్తం 5 స్టోరీస్ ఉంటాయి. ఒక స్టోరీలోనేమో వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ స్టోరీ, ఒక స్టోరీలో రాజు, నాకు అంతే గుర్తున్నాయి. 2 స్టోరీస్ నాకు ఎక్కువ గుర్తున్నాయి అన్నమాట, 2 గుర్తున్నాయి. సో రాజు ఏం చేస్తారు, రాజు వేటకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పేద పిల్లలు పూజ చేస్తుంటే వాళ్ళని ఏమంటారబ్బా, సంథింగ్ ఎవరు చిన్న క్యాస్ట్ వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు. అడవిలో చేస్తుంటే పిల్లలు చేస్తారు, సత్యనారాయణ వ్రతం చేస్తుంటే ఈ గుళ్ళో రాజుకి ప్రసాదం ఇస్తుంటే రాజు అంటాడు, మీరు చేసిన పూజని, మీ పేదవాళ్ళు చేసిన పూజ నేను తీసుకోవడం అని ప్రసాదం అంటే వాళ్ళు ప్రసాదం తీసుకోవడం అనమాట. కానీ రాజు ఇంటికి వెళ్ళేసరికి రాజ్యంలో ఉన్న రాజు పిల్లలు అంటే అతనికి కొంతమంది పిల్లలు ఉంటారు, పిల్లలందరూ చనిపోతారనమాట. సో రాజుకి వెంటనే గుర్తొచ్చి, నేను చేసిన పొరపాటు ఇది, నేను వాళ్ళు ఇచ్చిన ప్రసాదం తీసుకోవడం అని చెప్పి వెంటనే అతను మళ్ళీ ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి సత్యనారాయణ వ్రతం చేసి ఆ ప్రసాదం తీసుకొని తిన్న తర్వాత అతని రాజ్యం, అతని పిల్లలన్నీ వెనక్కి తిరిగి వస్తాయి అన్నమాట. అంటే కల్మషంగా ఉన్న రాజ్యం పాడైపోతుంది అనమాట. మీరు కూడా బొట్టు పెట్టుకోండి. కంకణాలు వేసుకున్నవాడు కంకణాలు పెట్టుకోండి. కంకణాలు వేసుకున్నవాడు కంకణాలు పెట్టుకోవాలి. అక్షంతలు స్వామి వారి పటం మీద వేసి నమస్కారం చేసుకోండమ్మా. లోపలే దంపతులు ఇద్దరు కూడా పీఠం ముందుకు జరగండి. మీ ముందర పసుపు కుంకుమ బుక్క గులాలు
అక్షింతలు స్టీల్ చెంబులో నీళ్లు ఇవన్నీ కూడా పైన ముందర పెట్టుకోవాలి. పూజకు అక్షింతలు కలశంపై వేసి దండం పెట్టుకోవాలి. యస్యో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాయ దయోహరం స్మరణాత్ం సర్వతో జయమంగళం లాభస్తాందేవ తస్యామో హృదయస్థో జనార్దనః ఆపదాం హర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయాభ్యాం నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో భాగవతేభ్యో మహాజనేభ్యో నమః. ఆచమ్య స్టీలు చెంబులోని పూజలు దంపతులిద్దరూ కూడా కళ్ళను అడ్డుకోండి. స్టీలు చెంబులోని పూజలు దంపతులిద్దరూ కూడా అక్షింతలు చేత పట్టుకోండి. శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం హిందూద్వీపే సర్వవిఘ్నోపశాంతే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని మండలే సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి ఆగ్నేయ విభాగే సమచతురస్రాకార మండలే చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి దక్షిణ విభాగే త్రికోణాకార మండలే అంగారగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి ఈశాన్య విభాగే బాణాకార మండలే బుధగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి ఉత్తర విభాగే దీర్ఘచతురస్రాకార మండలే బృహస్పతి గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి ప్రాగ్భాగే పంచకోణాకార మండలే శుక్ర గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. తమలపాకుతో కానీ పుష్పంతో కానీ చల్లి పసుపు కుంకుమ ముఖ గులాబీ వేసి దండం పెట్టుకోవాలి. కలశం చుట్టూరా మీరు పెట్టుకున్నటువంటి తమలపాకుల పైన ముఖవక్కల పైన ఖర్జూర పళ్ళ పైన పూజ నీళ్లను చల్లి పసుపు కుంకుమ ముఖ గులాబీ వేసి దండం పెట్టుకోవాలి. ఓం సూర్యగ్రహాయ నమః చంద్రగ్రహాయ నమః మంగళగ్రహాయ నమః బుధగ్రహాయ నమః. ఇక్కడ కానీ ఏమైనా మొక్కులు కానీ కోరికలు కానీ ఉంటే స్వామికి మనవి చేసుకోండి. సత్యనారాయణ స్వామిని మనస్సులో ధ్యానం చేసుకోండి. మీ కోరికల్ని స్వామి వారికి చెప్పుకోండి. అక్షింతల స్వామి వారి పటం పైన కలశం పైన గౌరమ్మ పైన విగ్రహం ఏమైనా తెచ్చుకుంటే విగ్రహం పైన అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలమ్మా. ధ్యాయే సత్యం గుణాతీతం గుణజ్ఞే సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభావరణం భయం పీతాంబరం నీలవర్ణం శ్రీవత్సవనభూషికం. చేసుకోవాలన్నా
ఒక్కడి దక్షిణ ఒక్కడి అన్ని సార్ నీ పందాలు కింద పెట్టి మమ్మీ, కింద పెట్టి తీసుకో. నువ్వు కూడా ఫోటో ఆఫ్ చేసి పులదన్నాడు చాలా ఒకటి స్వామి వారి కలశానికి హారతి వెంటవచ్చిన వాళ్ళ హారతి పెట్టి కనుక అందరూ కూడా భక్తి చేత స్వామికి నమస్కారం చేసుకోండి. మళ్ళీ 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 వస్తామని దండం పెట్టుకోండి. కూర్చోండి. ప్రతి పీఠం వద్దకు మా పురోహితులు వస్తారన్న మీ వద్దకు ఈ దంపతులకి తిరిగి తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అనుకోవాలి. మళ్ళీ మళ్ళీ ఇదే మళ్ళీ మళ్ళీ తిరిగి అడగకూడదు. అందుకే బయటలో చెప్పే కొబ్బరికాయ ఏం చేయాలి, ఉడికి ఏం చేయాలి, పసుపు ఏం చేయాలి. భగవాన్ సర్వాత్మకాశ్రీ రమాదేవ సత్యనారాయణ స్వామి శరణారంలో భక్త్య యజ్ఞోయం ప్రతిగృహ్యతాం స్నానం పంచామృతేన దేవ గృహాణ పురుషోత్తమ అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ ప్రణతి ప్రియ శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామినే నమః. శ్రీ మహాగౌర్యై నమః. పంచ సమర్పిస్తున్నానమ్మా. అందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకోండి. మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. మీ మొక్కుబడులన్నీ కూడా స్వామి వారికి కోరుకున్నాయి. బలో సత్యనారాయణ స్వామి భగవానికి శ్రీనివాస గోవింద. మహిమలతో కూడుకున్నటువంటి స్వామి వారి కథలు ప్రారంభమవుతున్నాయి. లోపడే వాళ్ళందరూ కూడా భక్తిగా శ్రద్ధగా స్వామి వారి కథలు వినాలి. మీరందరూ కూడా భక్తి చేత కథలు వింటేనే మీకు బ్రహ్మ ఫలితం
చూస్తున్న అందరినీ ఫోటోల మీదనే ధ్యాస. ఒక 5 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది. ఇప్పుడు మనం మొక్కుకున్న మొక్కులన్నీ గుళ్ళో సిబ్బంది వచ్చి మన దగ్గర ఒక పళ్ళెంలో కలెక్ట్ చేస్తారు. అవి కుండీలో వేస్తారు. కావాలంటే మీరే కూడా చూపిస్తారు వీడియోలో. చుట్టూరా ఒకసారి నీళ్లు తిప్పి కుంకుమ ముట్టు పెట్టి కళ్ళగట్టుకోండి. మహేష ఈ ముందర ఉద్దిపత్తులు విభజించినవాడు మనకి ఇప్పటికీ 2 సార్లు చెప్పినాం. ముందర హార్ట్కర్ కూడా వెలిగించిందా? అంతేనా? నెయ్యి దీపం ఇచ్చారు కదా, నెయ్యి దీపంతో ఆహారం ఇవ్వాలి. మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్. అది పద్ధతి. సముద్రాంకుశధై హరిద్రాం మాతృకార్చే కైలాసవాసినీ దేవి కస్తూరీ కనకాధరి కౌళినీ గిరిజా గౌరీ కుంకుమాం మాతృకార్చే శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం విలేపనం సురశ్రేష్ఠ చందనం ప్రతిష్ఠితాం అక్షదాన్ ధవళాకారం. కింద పెట్టండి. చుట్టూరా ఒకసారి నీళ్లు తిప్పి కుంకుమ ముట్టు పెట్టి కళ్ళగట్టుకోండి. మహేష ఈ ముందర ఉద్దిపత్తులు విభజించినవాడు మనకి ఇప్పటికీ 2 సార్లు చెప్పినాం. ముందర హార్ట్కర్ కూడా వెలిగించిందా? అంతేనా? నెయ్యి దీపం ఇచ్చారు కదా, నెయ్యి దీపంతో ఆహారం ఇవ్వాలి. మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్. అది పద్ధతి. అక్కడ దగ్గర ఉంది రా.
ఇది ఇతన్ని 150 కదా 150 300 రెండు అన్నాడు. ఇక్కడ తీస్తారా మీరు నుంచి అంటే ఎప్పుడైనా తీస్తా. నేను వీడియో పెట్టుకుంటే యూట్యూబ్లో నా ఛానల్లో పెట్టుకోదా వీడియో.